హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అడవిని మింగిన అనకొండ అని మనం చాలా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ అడవిని మింగిన అనకొండ ఎవరు అని అంటే మాజీ మంత్రివర్యులు, ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు ఈయన మీద పెద్ద ఎలిగేషన్ అయితే వచ్చింది. ఏంటి అని అంటే పొంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి కూడా ఒక గ్రామంలో అటవీ భూమి దాదాపుగా 75 ఎకరాలకు పైగా ఈయన ఆక్రమించేశారు. అంటే మొత్తం కూడా ఆయన కనుసన్నల్లోకి తీసుకొని దానికి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆయన పేరు మీద మార్చుకొని ఆయన పేరు మీద, ఆయన కొడుకు పేరు మీద, భార్య పేరు మీద, బంధుమిత్రుల పేర్ల మీద మార్చేసుకున్నారు. అయితే ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే ఈ అటవీ భూమికి సంబంధించి ఈయన దాదాపుగా 75 ఎకరం వరకు కూడా అధికారికంగా ఆక్రమించేశారు. మిగిలిన ఒక 25 ఎకరం అంటే రౌండ్ ఫిగర్‌గా 100 ఎకరాలనేవి ఈయన కంట్రోల్‌లో అయితే ఉన్నాయి. అంటే అనధికారికంగా ఒక 25 ఎకరాల వరకు కూడా ఈయన అండర్‌లోనే ఉన్నాయి. కానీ అవి ప్రభుత్వానికి సంబంధించిన భూములు. అయితే ఈయన ఆక్రమించిన భూమి కూడా ప్రభుత్వానిదే. కానీ దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి ఈయన పేరు మీదకైతే మార్చుకోవడం అయితే జరిగింది. అయితే ఈ అటవీ భూమిని ఆయన కంట్రోల్‌లోకి తీసుకొచ్చి మెయిన్‌గా అడవి మధ్యలో ప్రత్యేకించి కూడా ఒక డూప్లెక్స్ విల్లా అనేది కట్టుకొని విలాసవంతమైన లగ్జరీ ఒక డూప్లెక్స్ విల్లా కట్టుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకించి కూడా కొన్ని వ్యవసాయ మార్కెట్‌కి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో, అంటే పొంగనూరు నియోజకవర్గంలో ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ యార్డ్‌లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నిధులు దారి మళ్లించి ఆ నిధులతో ప్రత్యేకించి కూడా ఈ అడవి మధ్యలో ఉన్న ఆ డూప్లెక్స్ విల్లా ఏదైతే ఉందో, అంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇల్లు ఏదైతే ఉందో దానికి ఒక తార్ రోడ్డు ప్రత్యేకించి కూడా నిర్మించుకోవడం జరిగింది. అంటే ఆయన ఇల్లు రావడానికి నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఆక్రమించిన ఈ 75 ఎకరాల్లో ప్రత్యేకించి కూడా మామిడి పండ్లని లేదంటే ఇతరత్ర చెట్లు కానీ, మొక్కలు కానీ, వ్యవసాయం ఏదో ఒక పంట అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా కూడా భూమి అంతా కూడా ఈయన అండర్లోనైతే ఉంది. ఇప్పుడు తాజాగా దాని మీద అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకించి కూడా ఈ అటవీ భూమిని దాదాపుగా 75 పైన ఎకరాలు అనేవి ఆక్రమించేసి దాన్ని స్వాధీనం చేసుకొని ఆ భూమిని వాడుకుంటున్నారని చెప్పి ఈనాడు పేపర్లో ఒక పెద్ద ఎలిగేషన్ కింద ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అయితే దీని మీద ఆల్రెడీ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఆ భూముల్లో ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, మెయిన్‌గా ఆయనకు సంబంధించిన భూములు ఎంత ఉన్నాయి అని చెప్పి ప్రతిదీ కూడా ఒక రివ్యూ చేసి ఒక కమిటీ కింద అప్పచెప్పాలని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి ఒక యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇటువైపు మెయిన్‌గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అండ్ అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా దానికి సంబంధించిన పూర్తి నివేదిక అనేది నాకు అందించాలి అని చెప్పి అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి శాఖల్లోకి వస్తుంది. ఇక్కడ మెయిన్ విషయం చూసుకుంటే నిన్న ప్రత్యేకించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ ప్రభుత్వం నా మీద తప్పుడు ఎలిగేషన్లు చేస్తుంది, ఈనాడు మీద మెయిన్‌గా నేను పరువు నష్టం దావా కేసు కింద 50 కోట్ల వరకు కూడా పరువు నష్టం దావా కేసు వేస్తానని చెప్పి బెదిరింపులు అయితే చేయడం జరిగింది. అయితే ఎక్కడ మెయిన్‌గా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తున్నారనంటే ఆ భూమి అంతా కూడా నాదే, అటవీ మధ్యలో నా భూమి ఉందని చెప్పి ఆయనైతే చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన ఎటువంటి భూ ఆక్రమణలే కానీ భూ కబ్జాలు చేయలేదు, నేను నీతిమంతుడిని అని చెప్పి ఆయనైతే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఆయనైతే నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎవరికైనా కానీ ప్రైవేట్ వ్యక్తులకి అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు అనేవి అడవి మధ్యలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద అడవుల్లో ఎంత ఇబ్బందులకు గురవుతారనేది అందరికీ తెలుసు. అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండవని అందరికీ తెలుసు. కనీసం వెళ్ళడానికి రోడ్డు కానీ, తాగడానికి నీళ్లు కానీ, లేదనంటే ఉండడానికి ఎటువంటి సదుపాయాలనే ఉండవు. అలాంటి చోట మెయిన్‌గా అడవి మధ్యలో ఒక వ్యక్తికి భూములు ఉన్నాయి అని అంటే నమ్మడానికి ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు. ఒకవేళ భూములు ఉండొచ్చు, ఎక్కడ మెయిన్‌గా అడవికి అందుబాటులో అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10-15 ఎకరాల భూమి ఉందంటే, అడవి భూమి ఉందంటే ఆ అటవీ భూమికి ఏదో ఒక చివర అంటే తూర్పు ఫేసింగ్‌లోనో లేదంటే పడమర ఫేసింగ్‌లోనో లేదంటే దక్షిణానికో, ఉత్తరానికో ఏదో ఒక వైపు చివరన ఉంటాయి భూములు. అంతే తప్పితే అడవికి మధ్యలో ఉండవు ఎక్కడా కూడా. అడవికి మధ్యలో ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఆక్రమించుకున్నట్టు.
ఈయన కొన్న భూమి అంటే ఈయన సొంత భూమి అని చెప్పి 6 ఎకరాలన్నర సుమారుగా 7 ఎకరాల వరకు కూడా చెప్పడం జరుగుతుంది. మిగిలిన భూమి అంతా కూడా ఈయన ఎక్స్పాండ్ చేసుకొస్తూ కొంచెంగా అటవీ భూమి అంతా కూడా ఆక్రమించేసి దాన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆయన పేరు మీద మార్చుకున్నారని చెప్పి ఆర్టికల్ అయితే మనకు చూపెడుతుంది. మరి ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దాని మీద పూర్తి నివేదిక అందించాలని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులందరికీ గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ భూమిని ఆయన దొంగిలించినట్లయితే అంటే కబ్జా చేసినట్లయితే మాత్రం వెంటనే కూడా ఆయన్ని అరెస్ట్ చేయండి అనేటట్టు చాలా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోండి అని కూడా చాలా బలంగా చెప్పడం జరిగింది. కానీ ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్తున్నారంటే నేను మంచివాడిని, నేను ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా తినలేదు, నేను చాలా మంచివాడిని, నేను ఏ భూమి ఆక్రమించలేదు, గతంలో కూడా కూటమి ప్రభుత్వం మెయిన్గా పవన్ కళ్యాణే కానీ చంద్రబాబు నాయుడు నన్ను పగబట్టి గతంలో నేపాల్లో ఎర్రచంద్రం అనేది నేనే స్మగ్లింగ్ చేశాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే స్మగ్లింగ్ చేశానని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. మరి ఖచ్చితంగా ఈయన మాట్లాడే మాటలకి ఇక్కడ జరిగిన వాస్తవాలకి సంబంధం లేదు. ఇక్కడ పూర్తి ఆధారాలతో ఈనాడైతే ఆర్టికల్ వేయడం జరిగింది. ఆల్రెడీ లీగల్ టీం నుంచి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని అక్కడ ఎంతవరకు కూడా సొంత భూములు ఉన్నాయి, ఎంతవరకు కూడా అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎంతవరకు కూడా అటవీ భూములు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని అది 100కి 100% నిజమన్న తేలిన తర్వాతే ఆ ఆర్టికల్ అనేది బయటకు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత దాని మీద ప్రభుత్వం అయితే ఒక నివేదిక అనేది వెల్లడించి ప్రత్యేకించి కూడా కమిటీని వేయడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, దాని మీద గట్టిగా చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకేం తెలియదు, నేను సొద్దపోసన అన్నట్టు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు కూడా పొంగనూరు నియోజకవర్గంలో రాజకీయం ఎలా జరిగింది అనేది అక్కడుండే ప్రజలకు తెలుసు. ఎంత దారుణమైన రాజకీయం జరిగింది, రాష్ట్రం మొత్తం ఎలా జరిగింది, పొంగనూరు మెయిన్గా కడప, కర్నూలు, అనంతపూర్ ఏరియాల్లో ఎంత దారుణంగా జరిగాయన్నది అందరికీ తెలుసు. ఈయన ఏమీ చేయలేదని ఆయనే చెప్తున్నాడు. పైగా ఆ భూములు ఆక్రమించాడు అని మనం అయితే చెప్పలేం, కానీ ఆక్రమించడానికి 100కి 100% అవకాశం ఉంది. ఎలాగనంటే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే ఈ 3 శాఖలు కాకుండా ఇంకా కొన్ని కీలక శాఖలు ఉన్నాయి. గనులు, భూగర్భ జలాలు, మెయిన్గా విద్యుత్ శాఖ, ఇవన్నీ కూడా ఈయన కంట్రోల్లోనే ఉన్నాయి. మెయిన్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ శాఖలన్నీ కూడా ఆయన ఆధీనంలో పెట్టుకొని అటవీ భూమి ఆయన ఆక్రమించుకున్నారు. ఎలాగనంటే ఆయన ఆల్రెడీ అటవీ శాఖ మంత్రి, రెవెన్యూ కింద కూడా ఆయనే మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే పంచాయతీ శాఖ మంత్రి, ఇటువైపు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏవైతే 5 శాఖలు ఉన్నాయో ఆ 5 శాఖలన్నీ కూడా గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల్లో ఉండేవి. ఆల్మోస్ట్ 4 శాఖలు 5 శాఖలు ఆయన చేతుల్లో ఉన్నాయి. అందుకే ఎక్కడ దొంగ భూములు ఉన్నాయి, ఎక్కడ ఆక్రమించడానికి అవకాశం ఉంది, ఎక్కడ ఎలా చేయొచ్చు, ఎక్కడ కబ్జా చేయొచ్చు, ఎక్కడ అవినీతి చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వయసు రీత్యా కొంచెం పెద్ద అయిన ఉండొచ్చే, కానీ ఇలాంటి భూ ఆక్రమణలు చేయడానికే కానీ అవినీతి అక్రమాలు చేయడానికి కూడా ఈయన ఒక పెద్ద అనకొండాలండి వ్యక్తి. అందుకే అటవీ భూములు దాదాపుగా 75 ఎకరాలకు పైగా అధికారికంగా అవినీతి చేశారు. మిగిలిన 20-25 ఎకరాలు కూడా అనధికారికంగా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అటవీ భూముల్లో ఉన్నాయి. అంటే అవి కూడా ఆయన వాడేసుకుంటున్నారు. ఇలా గత 5 ఏళ్ళు కూడా చాలా నియోజకవర్గాల్లో భారీ అవినీతులు జరిగినాయి. పొంగనూరు నియోజకవర్గం అని అంటే అసలు చెప్పుకోని అవసరం లేదు.